అదే మాదిరిగా మా దగ్గర అనేకమైనటువంటి ఈ ప్రాంతాల్లో సింగరేణి కార్మికుల సమస్యలు అవి మనం చేసేటివే. చిన్న చిన్న ఇలా మారు పేర్లు కానీ డిపెండెంట్ ఉద్యోగాలు కానీ మీరు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ కాలమరిది దాటడం వల్ల కొంతమంది ప్రతిపక్ష నాయకులు పని లేక నిరంతరం మనం చేస్తున్న మంచి పనులలో ఏ రకంగా అయితే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవాళ వాళ్ళకు ఒక ఆయుధంగా కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా లేనిపోని నిందలేస్తూ మన నిజాన్ని మన నిజాయితీని శంకించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ప్రతి కార్మికుడికి చెప్పిన ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవాళ లాభాల వాటలో ఇవాళ వారికి ఒక శాతాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను భాగస్వాములను చేసి కేసీఆర్ మా దాంట్లో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరన్నటువంటి వాళ్ళకి ఇవాళ మా శ్రీధర్ అన్న గారి అభ్యర్థన మేరకు ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి లాభాల బాటలో వాటా ఇచ్చి వారికి ఇవాళ ధైర్యం ఇచ్చి మేమున్నామని చెప్తూ ఇవాళ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు. ఇవే కాక ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేయడానికి మేమున్నాం, మా ప్రభుత్వం ఉంది. ఇవాళ బట్టన్న గారు సిద్ధంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని రోజు చెప్తూ ఇవాళ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న టీఆర్ఎస్ వారికి బుద్ధి చెప్పేటువంటి పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఓ మాట చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జీవో 76 ప్రకారంగా దాదాపు 27,800కి 18,000 పట్టాలు ఇక్కడ ఇచ్చినారు. ఇంకో 17,000 పట్టాలు మిగిలి ఉన్నాయి. జెన్కోలో ఉన్న 1,500 మందికి 1,600 పట్టాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిగా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.